మలురాకసి వృక్షపుగాయము నీ ప్రేమామునకు నాకు ప్రభు ప్రేమాహస్తమునకు నాకు ఎల్లరూ నా హృదయము వాకిలిమని పలురినమును నా హృదయపు వాకిలిమని మరుగముల నీ శిరము వానకు తడసినను నీ శిరము వానకు తడసినను నరురాశించుటకు ఆనందభరితుడనై గల్లవృక్షపు నీడలలో నేనానందభరితుడనై ఓ ప్రియుడా నాటి సుందరుడా ధవళావనుడా నా సఖి ప్రియుడా ఓ ప్రియుడా నాటి సుందరుడా ధవళావనుడా నా సఖి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నీడలలో నేనానందభరితుడనై చల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనై నీ పరిమళ పుష్ప సుగంధమును నాలోత హృదయమును నింపినవి నీ పరిమళ పుష్ప సుగంధమును నాలోత హృదయమును నింపినవి ద్రాక్షారసధారల కన్నమని ద్రాక్షారసధారల కన్నమని నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం జల్లరు వృక్షాలలో నేనానందభరితుడనై వృక్షపు నీడలలో నేనానందభరితుడనై ఉన్నత శిఖరమును దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు ఉన్నత శిఖరమును దాటుచును ఇదిగో అతడు చూచున్నాడు నా హృదయపు తలుపులు తెరుచుకొని నా హృదయపు తలుపులు తెరుచుకొని నా ప్రియుని కొరకు కను పెట్టెదను నా ప్రియుని కొరకు కని పెట్టెదను ఎల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనై ఎల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనై నీ విందు శాలకు నడిపించు
నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి పరమాగీతములను నేర్పితివి ఎల్లరూ నీడలలో నేనానంద భరితుడనైతి నీడలలో నేనానంద భరితుడనైతి. కొత్తగా చేర్చబడిన పాటలు కూడా ఆకాశం ముందు నీ ఉండగా నేను ఎవరికి భయపడ. 6వ పాట 6 కొత్తగా చేర్చబడి లాస్ట్ లో 6 చివరిలో 6 చివరి నుంచి 6 ఆకాశమందు ఎవరికి భయపడను నేను దేనికి భయపడను లోకములో నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజుచిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజుచిన నా సహాసిలాగి ఎవరికి భయపడను నా సహవాసిగా నేను ఎవరికి భయపడను నేను ఎవరికి భయపడను భయపడను లోకములో నాకు భయపడను యాదులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము జగతాచి భయపడను మరణము జగతాచిన నేను దేనికి భయపడను ఆకాశమందు ఉండగా నేను ఎవరికి భయపడను ఉండగా నేను దేనికి భయపడను లోకములో నాకుండగా నేను దేనికి భయపడను మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారని మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారని
నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసుని నమ్మితిని. నా తీర్మానము చేసితి, నా ప్రభు యేసుని నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. నీవుండగా నేను ఎవరికి భయపడను. ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకగా పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకగా పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. లోకములో నాకుండగా దేనికి భయపడను. వర్ణింపలేని వివరింపు, ఇదే పదపాట. ఇందులో నుంచి 10 వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. కృతజ్ఞత చేసిపడి దాంట్లో 10. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. నీవు నాకు చేసిన మేలు, నీవు నాకు చేసిన మేలు. యేసయ్య నీవు నాకు చేసిన మేలు, యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణమెలా తీర్చను, ఏమని వర్ణింపను రుణమెలా తీర్చను. యేసయ్య నీవు
నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు తోడు లేక నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు దాచినావు తోడు లేక నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు దాచినావు ఏమని వర్ణింపను నన్నెలా తీర్చను ఏమని వర్ణింపను నన్నెలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను అంధకారమైన నాకు వెలుగు ఇచ్చినావు పొట్టు వరకు రక్తమిచ్చినావు అంధకారమందు నాకు వెలుగు ఇచ్చినావు ఆఖరి పొట్టు వరకు రక్తమిచ్చినావు ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీవు నాకు చేసిన మేలు యేసయ్యా 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 నీవు నాకు చేసిన మేలు వాటర్ ఇస్తారా నీళ్ళు వాటర్ బదులు కూలింగ్ వద్దు నార్మల్ దేని వాక్యం రాకముందు బయలు పల్లె వాడుతున్నావా బైబిల్ ఎత్తి మనము బైబిల్ పల్లె వాడుతాం ఈ భాషలు వచ్చి మూడ తెలుగు తెలుగు హిందీ ఇంగ్లీష్ హిందీ కన్నడ కూడా వాడదాం మా మాతృభాష కన్నడ అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ेंगे उसको रोज पढ़ो सामने खड़ा कोई न हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल आओ तम पुस्तक बाइबल आओ तम पुस्तक बाइबल दीन दीन बोलुवे आत्मशुद्धि बोलुवे आओ तम पुस्तक बाइबल
పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చేసుకుందాం. ప్రభుని ఏ విధంగా మనం ఆరాధించాలో దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సాయం చేయగా. 100వ కీర్తన, కీర్తనలు 100. ఈ కీర్తన అంతా కూడా మనము కలిసి చదువుకుందాం. Psalm 100. Let us read all together. ఈ 5 వచనాలు మన అందరు కలిసి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధిలోనికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రభు సహాయం ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇదే కాల సమయంలో ఈ రాజనగర్ ప్రాంతంలో నేను ఆరాధించుటకు, నేను స్తుతించి కొనియాడుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ స్థలం బట్టి వదనం తెలుస్తున్నా. ఎక్కడ 2-3 కూడి మీ నామంలో స్తుతించి ఘనపరిచి కీర్తిస్తున్నారో, మీ నామంలో చేరి వస్తున్నారో అక్కడ మీ సన్నిధి ఉంటుందని వాక్యం హెచ్చరిస్తుంది. నేను వాక్యం చదివిస్తున్నాను, అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఈ యొక్క సమయము దీవెనకరంగా చేయండి. ఈ వాక్యంలో ఎట్లా ఆరాధించాలో మీరు మాకు చూపిస్తున్నారండి. కనికరించి చూపించి ఆత్మస్వత్యంతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అవి కూడా నన్ను కూడా రెక్కల చాట్ల భద్రపరిచి ప్రభా, నీ శిలువ చాట్లు మరుగు చేసి ఈ రక్తంతో కడిగి పవిత్రపరిచి యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకుంటూ వచ్చిన ఈ కీర్తన అందరికి మనకు బాగా పరిచయమైన కీర్తనే. అయితే ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహం. సమస్త దేశంలారా అంటే మనం కూడా ఉన్నాం ఇక్కడ భారతదేశంలో, తెలంగాణలో, హైదరాబాద్ లో, రాజేంద్ర నగర్ లో, ఇక్కడ కూడా ఉన్నాం. సో యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి. ఉత్సాహ ధ్వని ఎప్పుడు చేస్తాము? సంతోషం ఉన్నప్పుడే చేస్తాం. లేకపోతే జాయ్ఫుల్ నాయిస్ అంటారు ఇంగ్లీష్ లో. ఒక యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఆ యుద్ధంలో జయం వస్తే ఏ ధ్వని? ఉత్సాహ ధ్వని, లేకపోతే జయధ్వని కింద రాయబడతాం. జయధ్వని అనే మాట కూడా ఉంటుంది వేరే వేరే. ఆ విధంగా ఎగ్జామ్ లో పాస్ అయినాం అనుకోండి, స్టేట్ ఫస్ట్ వచ్చింది, మొత్తం రాష్ట్రానికి ఫస్ట్ వస్తే పిల్లలు ఎగురుతారా, మూలపోయి కూర్చుంటారా? పోషిస్తారు. ఉత్సాహ ధ్వని అంటే మన మనసులో ఈ హృదయం ఉప్పొంగి అది బయటికి కనపరుస్తుంది. అది మన ముఖంలో గాని, మన మాటలో గాని, మన క్రియలో గాని ఎక్కడ కనబడట్లేదంటే ఉత్సాహ ధ్వని లేనట్టే. నాకు మనసులోనే ఉంటదన్న నేను బయట చూపించానంటే అది కష్టం. సో ఉత్సాహ ధ్వని చేయాలి. ఎందుకు అంటే దేవుడు మన జీవితంలో ఏం చేసినాడు, మనం ఎందుకు ఉత్సాహ ధ్వని చేయాలి? కొన్ని కారణాలు చూస్తాం రండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 వచ్చింది. తీసుకున్న వాళ్ళకి సాయం చేయండి. జెఫన్యా 3:14, 774 పేజ్ నంబర్. అందరు తీద్దాం. 774 కొంతమంది కాబట్టి అందరు తీస్తే చదువుకోవచ్చు. తీసారా? 774 3వ అధ్యాయం 14 వచ్చిన 3:14. సియోను నివాసులారా, చదవండి అందరం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడి. చాలు. ఇక్కడ 3 పేర్లు రాయబడుతున్నాయి. ఈ మందిరానికి ఏమైనా పేరు పెట్టారు ఇంతకుముందు? స్మరణ. ఓకే. ప్రభు ఈ దినం చెప్తారు, స్మరణ ప్రార్థన నివాసులారా మీరేం చేయాలంట? ఉత్సాహ ధ్వని చేయాలి. ఇశ్రాయేలీల వారులారా అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీలు మనం విశ్వాసులు, సంఘం. సో మనం ఏం చేయాలంటే జయధ్వని చేయాలి. ఎందుకు జయధ్వని చేయాలి? యెరూషలేము నివాసులారా అంటే యెరూషలేము దేవుని యొక్క నివాస స్థలం. ఎక్కడ మొదటి 2-3 కూడి ఉంటారు, అది యెరూషలేమే దేవుని కదా. ఇక్కడ ప్రభు ఉన్నాడు కాబట్టి మనం పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయాలి. అది. దాని తర్వాత ఎందుకు దేవుడు మనల్ని ఉత్సాహ ధ్వని చేయమంటున్నాడు, ఎందుకు జయధ్వని చేయమంటున్నాడు, ఎందుకు గంతులు వేయమంటున్నాడు అంటే 15 వచ్చింది చదవండి ఎవరైనా. మొట్టమొదటిగా చూస్తున్నాము, దేవుడు మనకు విధించిన శిక్షను కొట్టివేసినాడు. ఏ శిక్ష దేవుడు విధించినాడు? యెహెజ్కేలు గ్రంథంలో రండి, ఒక మాట చూస్తాం. యెహెజ్కేలు 18:4, లేకపోతే యెహెజ్కేలు గ్రంథము 18 18వ అధ్యాయము 4వ వచనం సిస్టర్. మనుషులందరూ నా వర్షంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో
ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపం చేసిన వారు? పాపం చేసిన వారు ఎవరు? అక్కడెక్కడ లిస్ట్ రాయబడి ఉంది, చదవండి ఇంక మళ్ళొకసారి. ఏ భేదము లేదు, అందరు పాపం చేస్తారు. ఇప్పుడు అందరికి ఏం రావాలి? మరణం రావాలి. దేవుడే చెప్తున్నాడు పాపము చేస్తే మరణం. ఆదాముతో దేవుడు చెప్పినాడు ఈ పండును తింటే చనిపోతావు. ఆత్మీయంగా చనిపోయినాడు, వాస్తవమే. భౌతికంగా కూడా చనిపోయినాడు. ఇప్పుడు ఆత్మీయంగా కూడా మనం చనిపోతున్నాం పాపం చేసినప్పుడు. ప్రభు అంటున్నాడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనే మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేయవాడు ఎవడో మరణమునందును వాడే. 18 అధ్యాయం 20 వచనం చూడండి. ఇదే 18:20. పాపం చేయవాడే మరణం నందును. అంటే దేవుడు ఇది రాసిన శాసనము. దీన్ని ప్రభు మార్చలేడు కదా. ఏదో ప్రభు గొప్ప వాళ్ళకి వద్దులే, పేదవాళ్ళకే మనం మరణం ఇద్దాం అనుకుంటున్నాడా? లేదే. దేవుడు ఈ శాసనం రాస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం జెఫన్యా గ్రంథంలో 15వ వచనంలో, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనకు విధించిన శిక్ష ఎలాంటి శిక్ష? మొదటిగా మరణ శిక్ష. మరణ శిక్షను ప్రభు కొట్టేసినాడు. ఉదాహరణకు ఎవరైనా ఒక గొప్ప నేరస్తుడు, ఉగ్రవాది అనుకోండి, మరణ శిక్ష విధించినాడు. ఎవరు? జడ్జి గారు సుప్రీం హైకోర్టులో. మళ్ళీ ఎందుకో క్షమాభిక్ష దొరికింది అనుకోండి, ఎక్కడి నుంచి? మన ప్రెసిడెంట్ దగ్గర నుంచి. అప్పుడు సంతోషిస్తాడా లేదా? సో భౌతికంగానే అంత సంతోషిస్తే, ఆత్మీయంగా నిరంతరము చనిపోవాల్సిన మన ఆత్మకు దేవుడు ఒకప్పుడు మరణ శిక్ష విధించినాడు. ఇప్పుడు దానిని కొట్టేసినాడు. వాళ్ళు సంతోషించాలా? దుఃఖంతో ఉండాలా? గంతులు వేయాలి, ఉత్సాహధ్వని చేయాలి, ఇంకేం చేయాలి? జయధ్వని చేయాలి. ప్రభు నా మరణ శిక్షను కొట్టేసినాడు ఓహో అని చెప్పితే తిరగాలి. వాస్తవానికి మనసులో అంత సంతోషం ఉంటేనే మనం ఏం చేస్తాము? ఇదే ఆరాధన. విన్నారు? మనం ఏదో వచ్చి 2 మాటలు చెప్పడం కాదు, మన జీవితం ద్వారా మనకు కనపరిచినది. అందరు చెప్పడం, దేవుడు నా మరణ శిక్షను కొట్టేసినాడు, నీకు తెలుసా ఎంతో గొప్ప పాపిని, నా మీద మరణ శిక్ష ఉండే దేవుడు కొట్టేసినాడని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి తెలుసు ఇంత సంతోషంగా ఉన్నాడు. ఏంది మరణ శిక్ష కూడా? ఏం మరణ శిక్ష అన్నప్పుడు అప్పుడు మనకు స్వార్థ అయిపోతుంది. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యోహాను రాసిన స్వార్థలో 8వ అధ్యాయం. వాస్తవానికి మనము చావవలసిన వారం, కానీ ప్రభు మన మరణ శిక్షను ఎట్లా కొట్టేసినాడు ఈ ఉదాహరణలో మనము తేటగా చూస్తాం. 8వ అధ్యాయము 3వ వచనం నుంచి మార్చి చదువుతాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యం నిలబెట్టి, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరణ వంగి నేల మీద రాయిచ్చు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తలెత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాడు. చాలా స్పష్టంగా ఉంది. దేని ఒక ధర్మశాస్త్రంలో వ్యభిచారం అంతా పట్టబడితే ఏం చేయాలంట? ఎక్కడుంది ధర్మశాస్త్రంలో? ద్వితీయోపదేశకాండం 22:22 చదవండి. ద్వితీయోపదేశకాండం 22:22. మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటాం. ఏమంటాము? మొదటి 5 పుస్తకాల్ని. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఎన్నో పుస్తకము? 5వ పుస్తకం. చదువు 22:22. అట్లు ఆ చెడుతనం చూడాలండి. ఇక్కడ ఎవరైతే వ్యభిచారం వద్ద పట్టబడతారో వారిద్దరిని ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టు చావగట్టాలని దేవుడు మాకు చెప్తుంది. అయితే వీళ్ళు ఒక స్త్రీని మాత్రం తీసుకొచ్చినారు, పురుషుని తీసుకురాలి. ఇక్కడ ఇద్దరిని తీసుకురావాలి కదా, ఒకటే తీసుకొచ్చినారు. యేసు ప్రభుని శోధించడానికి అట్లా చేస్తూ వచ్చినారు. ప్రభుకు తెలుసు వీళ్ళు ఎలాంటి ఆలోచనతో తీసుకొచ్చినారు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన అది కాదు, కానీ వ్యభిచారం మందు పట్టబడితే వాస్తవానికి చంపాలి. ఇప్పుడు ఈమెకి ఏ శిక్ష విధించబడాలి? మరణ శిక్ష విధించబడాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రభు వాక్యమే చెప్తుంది కదా, మనం కాదంటే నువ్వు అబద్ధి కూడా అవుతావు.
కదా. అవునంటే నీకు కనికరం లేదు. మరి ఎట్లా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏమన్నాడు? ఎంత మంచి మాట! అసలు దేవుడు అంటే ఎంత జ్ఞానవంతుడు అంటే, మీలో ఎవడు పాపం లేదు వాడు రాయి, ఏయ్ చంపితే చంపు, అనుమతిస్తుండు దేవుడే. కాకపోతే నేను పాపం లేకపోతే చంపు. ఎవడు చంపుతాడు? ఎవడు రాయేస్తాడు? భూమి మీద పుట్టిన ఎవ్వరు కూడా ఇంతవరకు పాపం లేకుండా జన్మించలేదు కాబట్టి ఎవడు సాహసం చేయలేదు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, గర్భంలో పుట్టిన పిల్లవాడు మొదలుకొని పాపంతో జన్మిస్తున్నాడు కాబట్టి రాయి వేయడానికి ఆస్కారం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒకడే అర్హుడు రాయి వేయడానికి. కానీ ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి ఏం చేసినాడు? రాయి, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించాను. మన మీద కూడా అలాంటి మరణ శిక్ష ఉంటావచ్చు. వాస్తవానికి మనం చనిపోవాల్సిన వారం, మనం మరణానికి పాత్రులం. కానీ ప్రభు ఏం చేసినాడు? మన మరణాన్ని కొట్టేసినాడు. రోమిల్ రాసిన పత్రికలో కొట్టేయడం అంటే ఊరికే కొట్టేలేదు, ఎంత గొప్ప కార్యం చేసినాడో తెలుసా? చూడండి, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, 8వ అధ్యాయము 4వ వచనం, 3-4 కలిసి ఉన్నాయి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 మీద కాదు. ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష. ఎలాంటి శిక్ష అది? మరణ శిక్షే. యేసుక్రీస్తు ప్రభు మనకు మరణించినాడు. ఆయన మన పాపం మోసుకుంటుంది. కొరింథీ రాసిన పత్రికలో ఆయన పాపముగా చేయబడుతూ వచ్చినాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 5:21 చదవండి. 5:21 పాపము అసలు ఆయనలో లేదు అని ఉంటది. ఇలాంటి పరిశుద్ధుడు ఇప్పుడు చావడానికి ఆయనకి ఎటువంటి ఇది లేదు. పాపం చేయలేదు కాబట్టి ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. పాపం చేసింది నేను, పాపం చేసింది నువ్వు. మన మీద ఉన్న మరణ శిక్షను తొలగించాలంటే వేరే మార్గం ఉందా? తండ్రి దేవుని దగ్గర వేరే మార్గం లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనందరం కూడా పాపం చేసిన వారమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించడం ద్వారా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్ని నెరవేర్చబడటకు ఆ పాపం అంతా కూడా సర్వలోక పాపం. అందుకే ఇదిగో లోక పాపం మోసుకుంటుంది దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంతా కూడా గొర్రెపిల్ల మీద వేసి, ఇప్పుడు ఆ పాపం అంతా వేసినప్పుడు ఆ పాపానికి శిక్ష. ఆ పాపానికి శిక్ష ఏంటంటే మరణమే. అందుకే సిలువలో ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణించడం ద్వారా మన శిక్షను కొట్టివేశాడు. మొత్తం వెన్ను తీసుకొని జడ్జి ఎట్లా దాన్ని ఇరగొడతాడో, ఇంకా అది ఇరగొడితే అయిపోయినట్టే. ఇంకా దాన్ని మార్చలేరు ఎవరు. శాసనాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మన శిక్షను కొట్టేశాడు. ఆయన నీ మరణ శిక్షను కొట్టేసినాడు. కాబట్టి ఇంకా దుఃఖంలో ఉండి మనం ఇంకా ఇది లేదు అది లేదు, తినడానికి తిండి లేదు, లేకపోతే మందిరం లేదు, ఏం బాధపడద్దు. ఆత్మీయంగా మనం ఎంతో ఐశ్వర్యవంతులం. దేవుడు మన మరణ శిక్షను కొట్టేసినాడు. సంతోషించి గంతులు వేసే ఆధిక్యత ప్రభు మనకు ఇచ్చినాడు. మొట్టటి కారణం ఎందుకు మనం సంతోషించాలి, ఎందుకు గంతులు వేయాలి, ఎందుకు ప్రభు శుద్ధించాలంటే ఆయన మరణ శిక్షను కొట్టేసినాడు. రెండోదిగా జెఫన్యా 3:15 చదవండి. అదే కంటిన్యూ చేయండి. 3:15 అయితే కొట్టేసినాడు. రెండోదిగా ఆయన మన శత్రువులను వెళ్ళగొట్టాడు. మన శత్రువులు అంటే ఎవరబ్బా? మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మందిరం పడగొట్టిన మన శత్రువులు అనుకుంటున్నారా? మనసులో ఏమనుందా చోటు? లేదు కదా, మంచోళ్ళు మీరు చాలా. అయితే మన శత్రువులు ఎవరంటే, చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు కనాను స్వాధీనం చేసుకోక ముందు అక్కడ ఎంతమంది జనాలు, ఎన్ని జాతుల జనాలు వచ్చినారు? 7 జాతులు, 7 దేశాల వాళ్ళు ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో ఆ 7 పేర్లు ఉన్నాయి చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం మొదటి వచనం. మించిన, నిన్ను మించిన హిత్తీయులు, కౌంట్ చేయండి ఒక్కొక్కరు. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరియులు, కనానీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత, వీళ్ళందరూ శత్రువులు. ప్రభు ఏం చేసినాడు? వీళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇప్పుడు మనం రెండోదిగా ఎందుకు ఆరాధించాలంటే, ప్రభు మన శత్రువులను వెళ్ళగొట్టినాడు. ఇప్పుడు మనకు ఎవరు శత్రువులు అంటే, ఈ 7 జాతుల యొక్క స్వభావం చూసుకుంటే, నేను ఆ స్వభావం చూసుకుని రాస్తున్నాను ఎందుకంటే గుర్తున్నావు కాబట్టి. ఈ హిత్తీయులు ఎవరయ్యా అంటే, వీళ్ళు విగ్రహారాధికులు. వీళ్ళు విగ్రహారాధన చేస్తా ఉంటారు ఎప్పుడు. హిత్తీయులు అనే ఈ జాతికి సంబంధించిన వీళ్ళందరూ కనాన్ దేశంలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు రాకముందు వీళ్ళందరూ స్వాధీనం పరుచుకున్నారు దీన్ని. సో వీళ్ళని వెలగొట్టాలంటే అక్కడ దేవుడు వాక్యంలో రాయబడుతూ వచ్చింది, వీరు బహుజనములను, దాని తర్వాత బలానికి మించి ఒక మాట ఉంది కదా, సంఖ్యకు బలముకు మించిన, అంటే వారు బలవంతులు,
వాళ్ళ దగ్గర 1000 మంది సైన్యం ఉంటే మన దగ్గర 10 మంది ఉన్నారు. ఇప్పుడు సంఖ్యకు మించిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా లేదా? మన ముందు బలము మనకంటే ఎక్కువ బలవంతులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం వెళ్ళగొట్టలేము, అది అసాధ్యము. ప్రభు అంటున్నాడు ఈ బలానికి మించిన వాళ్ళు మనం వాళ్ళని ఏం చేయాలి, కానీ ప్రభు వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టేవాడు ఎవరు? ప్రభు వెళ్ళగొడతాడు. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టున్నాడు. కాబట్టి ఈ హిత్తీయులు మొట్టమొదటిగా వీళ్ళు విగ్రహారాధికులు. వీళ్ళు ఏం చేసేవారంటే విగ్రహము పూజించేవారు. మన జీవితంలో కూడా ఒకప్పుడు మనము మన దేవుని ఎరగక ముందు మన విగ్రహారాధికులు. దాని నుంచి ప్రభు ఏం చేసినాడు? మనల్ని విడిపించాడు. ఈ ఏ విగ్రహం ఉందో మనకు తెలియదు. విగ్రహం అంటే ఇదే కాదు, మనం కనిపించే బొమ్మలే కాదు. అప్పుడు త్రాగుడికి విగ్రహం ఏమో, లేకపోతే వ్యభిచారానికి విగ్రహం ఏమో నీ జీవితంలో, దాన్ని విడిచిపెట్టుకోలేకపోతా వచ్చినామో. దేవుని కంటే ఎక్కువగా మనం దేని ప్రేమిస్తా వస్తున్నాము? డబ్బేమో, మన తల్లిదండ్రులేమో, మన భార్య పిల్లలేమో. ఈ విగ్రహం ఒకప్పుడు మనలో ఉంటా వచ్చింది. ప్రభు దాన్ని తీసేసినాడు. మనము తీసుకోలేకపోతే వచ్చినాము, ప్రభు వెళ్ళగొట్టినాడు. ప్రభుని ఆరాధించాను. ప్రభువా, నాలో ఒకప్పుడు ఇంత ఘోరమైన ఒక విగ్రహం ఉండేది, అది నేను తీసుకోలేకపోతే వచ్చినాను, కానీ నువ్వు దాన్ని వెళ్ళగొట్టేసినావు. అది ఎటు పోయిందో నాకు తెలియదు. నువ్వు నా శత్రువుని వెళ్ళగొట్టినందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను. రెండవ గుంపు ఏంటంటే గిరిగాషీలు కదా. గిరిగాషీలు పేగన్ వర్షిప్ అంటే వీళ్ళు ఆ ఇదే విగ్రహారాధికులు. వీళ్ళు కూడా ఒకలాంటి విగ్రహారాధికనే. ఆ వీళ్ళు కూడా ఒక దేవతను పెట్టుకుని వాళ్ళు ఆరాధించేవారు. ఉన్నతమైన దేవత స్తంభం పెట్టుకుని వారు ఏం చేసేవారంటే వాటికి బలి అర్పించుకుంటూ పూజిస్తూ వచ్చారు. అమోరీయులు ఏం చేసేవారంటే చిన్న పిల్లలను ఆ మొలేకు అనే ఒక దేవతకు ఏం చేసేవారు? బలి అర్పించేవారు. వీళ్ళెవరు? అమోరీయులు. అంటే వాళ్ళకి కనికరం లేదు. నరబలిని దేవుడు కోరదడా? కోరదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా దేవునికి బలి ఇస్తే, చిన్నపిల్లలు ఇస్తే మరి మా ప్రార్థన వింటాడేమో అనుకొని అక్కడ లేవి కాండం ఉంటది. మొలేకు అనే దేవతకు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆ చిన్న బిడ్డలను బలర్పిస్తూ అగ్నిలో దాటిస్తూ వచ్చినారు. ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్న వారు చేస్తూ వచ్చినారు. దాని తర్వాత కనానీయులు, వీళ్ళేమో ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారానికి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు కనానీయులు. అందుకే కనాని స్త్రీలో మీ దేనిలో ఎవరు కూడా ఏం చేయదు, వివాహం చేసుకోవద్దని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే వ్యభిచారంతో వాళ్ళు నింపబడుతూ వచ్చినారు. ఇవన్నీ కూడా శరీర సంబంధంగా ఒక్కొక్కటి మనం చూసుకుంటా అంటే మన శత్రువులు. శరీరమే మన శత్రువు. మన గొప్ప శత్రువు ఎవరంటే మన శరీరమే. సో ఈ శరీరంలో ఉన్న శత్రువులు అనేకమైనవి. ఒకప్పుడు సేనా లాంటి శత్రువులు మనలో ఉంటూ వచ్చినాయి. మనం దేనిని కూడా తొలగించుకోవడానికి మనకు సామర్థ్యం లేదు. ఎందుకంటే మనకంటే బలమైన కలిగింది, అవి మనకంటే సంఖ్యకు మించినవి. అందుకే దేవుడే వాటిని వెలుగొట్టినాడు కేవలం మన విశ్వాసం ద్వారా. ఇశ్రాయేల్ ప్రజలు అడుగు పెట్టగానే వాళ్ళు పారిపోతూ వచ్చినారు. ఏంటి? దేవుడి యొక్క మాటకు లోబడితే చాలు. మనం కూడా విశ్వాసము చేత రక్షించబడుతూ వచ్చాం. ఏం చేయలేదు మనం. ప్రభువా నన్ను రక్షించుము, క్షమించుము, నేను పాపినంటే పాపాలు ఎటువైనా మనకే తెలియదు కదా. సెప్టెంబర్ 30, 2006లో ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నా పాపాలు ఒప్పుకున్నప్పుడు అంతకు ముందున్న పాపాలు పటాపంచలు అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్పు. ఎంత గొప్ప మార్పు అంటే పాపాలు చూసి అసహ్యం వస్తుంది. చెడు స్నేహం ఉండేది, ఆ చెడు స్నేహం చూసి అసహ్యం వస్తుంది. ఎట్లా పోయినాయి? తీసుకోలేకపోతే వచ్చినామే. ప్రభు వెలగొట్టినాడు. అందుకే నీ శత్రునైనా వెలగొట్టువాడు. ఈ పెర్జియులు ఇమ్మోరాలిటీ అనైతిక విలువలు, నైతిక విలువలు కావు, అనైతిక విలువలు కలిగిన వారు. మనం కూడా అనైతిక విలువలు కలిగిపోవచ్చు. ఇమ్మోరాలిటీ అవి దేవుడు ఏం చేసిన మనలో చేస్తూ వచ్చినాడు. దివ్యులు, వీళ్ళు కూడా విగ్రహారాధనతో కూడిన ఈ యొక్క కరప్షన్ అంటే తెలుగులో ఏం చెప్తామంటే మనం కాదు, లంచం ఒక్కటే కాదు. కరప్షన్ అంటే ఇంకా అన్ని రకాల చెడు మార్గానికి దారి తీసేది. కరప్ట్ అని చెడిపోతారు. కరప్ట్ పర్సన్ అంటారంటే చెడిపోతాడు. ఈ విగ్రహారాధన ద్వారా చెడిపోయినారంట వీళ్ళందరూ. కరప్షన్. యబూసీలు, చివరిగా యబూసీలు అంటే మీకు తెలుసా? యబూసీ అంటే ఇంకో పేరు ఉంది దానికి. యబూసీలు అంటే యెరూషలేముకి ఇంకో పేరు యబూసీలు, యబుసైట్. యెరూషలేములో ఉన్న వారిని ఏం చెప్పేవారు? యబూసీలు, జబుసైట్స్. తర్వాత వారిని యెరూషలేం అనే పేరు వచ్చింది. సో యెరూషలేంలో ఎవరుంటూ వచ్చినారు? యబూసీలు. ఇది పర్వతంలో ఉన్న నివాసులు. వీళ్ళని ఓడించడం చాలా కష్టమైతా వచ్చింది. వీళ్ళు తొందరగా వీళ్ళని స్వాధీనపరచుకోలేదు ఇశ్రాయేల్ ప్రజలు. దావీదు కాలంలో 2 సమయంలో చూస్తాం, ఆయన యబూసీలను ఏం చేసినాడు? స్వాధీనపరచుకొని అప్పుడు యెరూషలేమును పట్టణంగా చాటించినాడు. ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేం క్యాపిటల్ అని చెప్పేసి వాళ్ళని ఓడించిన తర్వాత, అంటే చాలా కాలం వరకు యబూసీలు ఓడించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం హైట్ లో ఉన్నాం. ఇప్పుడు 2-3 అక్కడ మనం కొట్టడానికి వస్తే ఇక్కడ పైనుంచి మనం 4 రాలేస్తే రాడు. వాళ్ళకి ఆ భయం అనమాట. అరే ఎప్పుడు మనం యుద్ధం చేసినా వాళ్ళు పైనుంచి బాణాలు వేయడం, రాలేయడం. పెద్ద రాయి దొరికితే ఏం చేస్తాం?
సో వాళ్ళని వాళ్ళని ఓడించలేకపోతే వచ్చిన దావీదు దేవుడికి ఇచ్చిన జ్ఞానం బట్టి దావీదికి వీళ్ళకి నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి అంత పైకి, వాటర్ ఎట్లా వెళ్తున్నాయి, ఒక పైప్ లైన్ ద్వారా వెళ్తాయి కదా, నీళ్ళు లేకపోతే ఎవరు బతకలేరు. సో అక్కడి నుంచి వెళ్ళి దాడి చేసి వాళ్ళని ఓడించినాడు. నీళ్ళు దేని సాదృశ్యము? దేవుని వాక్యం. సో దేవుని వాక్యం సహాయంతో దావీదు యెబూసీని ఓడించి కైవసం చేసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈ ఉన్నత స్థలంలో ఉన్న యెబూసీలు మన జీవితం కూడా కొన్నిసార్లు అన్ని పోతాయి, కానీ ఒక్కొక్కటి ఉంటది. ఇది పోతలేదు బ్రదర్. ఒక ఆయన నేను విన్నా, మరి చెప్పింది నిజమో అబద్ధం తెలియదు. బీడీలు తాగేటోడంట. ఏం తాగేటోడు? ఊర్లో బాగా తాగుతారు కదా ఈ గణేష్ బీడీ కట్టలు. బాప్తిజం తీసుకునేటప్పుడు అన్ని వదిలేసినాం అంటే వదిలేసినా అన్నాడంట. మరి నీటిలో ముంచగానే బీడీలు అన్ని తేలినాయంట జేబులో నుంచి. ఏ ఇదేంద్రా బాబు అంటే ఇది ఒక్కరోజు దాగి వదిలేద్దాం అనుకున్నా అన్న అన్నాడు. పాపం బయట పడింది. జేబులో పెట్టుకుంటారు కదా వాళ్ళు, నీళ్ళలో మునుగుతాయి అవి, మొత్తం బయటకు వచ్చేసినాయి అంట. చూడండి, అది ఏదిరా భయ్ అంతా పోయినా కదా వదిలేసిన, ఏదో ఒక్క తాగడం అనుకున్నా, ఇది ఒక్కట లాస్ట్. అంత లోపల బాప్తిజం ఇచ్చేసారు నాకు. సో ఉద్దేశం ఏంటంటే సో మనము కొన్ని అన్ని పోతాయి అన్న, ఇది ఒక్కటి పోవట్లేదు. ఏంది అంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటాను అప్పుడప్పుడు. ఈ ఉన్నత స్థలంలో ఉన్న శత్రువులు, కానీ ప్రభు కాలక్రమేణా వాటిని కూడా వెళ్ళగొట్టినాడు. దావీదు ఉన్నప్పుడు, దావీదుకి ముందు ఎవరున్నారు రాజు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వరకు వీళ్ళని వెళ్ళగొట్టలేదు. అంటే 40 సంవత్సరాల వరకు ఈ శత్రువు ఉన్నాడు వీళ్ళ జీవితంలో, ఇశ్రాయేల్ యొక్క జీవితంలో. దావీదు వచ్చిన తర్వాత వెళ్ళగొట్టినాడు. 2 సమయంలో 5వ అధ్యాయం ఇంటికి చదవండి. నా అర్థం ఏంటంటే కొంతకాలం పడతాయి కొన్ని. దేవుడు వాటిని కూడా ఖచ్చితంగా వెళ్ళగొడతాడు. అది మన విశ్వాసం. మనం దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ప్రభు, నా శత్రువులను నువ్వు వెళ్ళగొట్టావు. మనకు 7 శత్రువులు ఉన్నాయంటే, శరీర శత్రువులు అంటే 7 డెడ్లీ సిన్స్ అంటారు వాటిని. సామెతల్లో ఒక పట్టిక ఉంది, 7 లేవు అక్కడ, కానీ కొన్ని పట్టిక ఉంది. దాంట్లో మొట్టమొదటి దేవునికి అయిష్టమైనది ఏం తెలుసా? గర్వం. దేవుడికి అసహ్యమైన 7 కలవనే 7 ఉంటాయి, దాంట్లో కొన్ని ఉంటాయి లిస్ట్. దాంట్లో మొట్టమొదటి గర్వం. గర్వము మనం లేదంటారు ఒకప్పుడు, ఏం లేకుండా గర్విస్తూ వచ్చినాం కదా. ఆ గర్వాన్ని దేవుడు ఏం చేసినాడు? తీసేసినాడు. నమ్రతత్వం, మనం హ్యూమిలిటీ, తగ్గింపు. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మయందు దీనత్వం ప్రభు మనకి ఇచ్చినాడు. దీనులుగా ఉన్నాం మనం. గర్వంతో ఉంటే మనం ఏం చేసాం? మనం కూడా టిట్ ఫర్ టాట్ అంటారు కదా, కుక్క కాడికి చెప్పుదే అంటే నువ్వు ఒకటి కొట్టు నేను కొడతా, నాకు తెలిసిన నీకు అదంతా. ఇవన్నీ ఏంటంటే లోకానుసారంగా. గర్వాన్ని దేవుడు ఏం చేసినాడు మన నుంచి? ఇది ఒక శత్రువు. దాని తర్వాత ఈ యొక్క లోభం అంటే అత్యాసక్తి. వాడు బండి కొన్నాడు నేను కూడా కొంటా, లేకపోతే వాడు ఇల్లు కొన్నాడు నేను కూడా కొంటా, ఆ సిస్టర్ మంచి శారీ కట్టి నేను కూడా అదే కావాలి, నాకు ఇప్పిస్తావా లేవా. ఇది ఏంటంటే లోభం. అంటే మనకు దాన్ని ఏమంటారు అంటే అత్యాసక్తి, లేకపోతే ధనాసక్తి. ఇవి ఒకప్పుడు మనకు ఉన్నాయి, మీరు అనొచ్చు అన్న ఇప్పుడు కూడా ఉన్నాయి అనొచ్చు, కానీ అది పోవాలి. చెప్తున్నా మనసులో, అరే నాకు అని అనొచ్చు, కానీ పోవాలి. అవి కూడా పోతేనే మనం ప్రభుని ఆరాధిస్తాం, లేకపోతే మనం ఆరాధించలేదు. శరీరం ఏం చేస్తుంది అంటే మనల్ని ఇంకా మనం కిందికి లాగుతా ఉంటాం. ఈ లోభం, ఈ రెండోది. మూడోదిగా గ్లటనీ అంటారు, అంటే తిండిపోతుతనం. ఇది కూడా దేవునికి చాలా ఇష్టం అంట. ఇదేందన్నా ఇట్లా అనవచ్చు, కానీ వాస్తవానికి నిజంగా అతిగా తినొద్దు అంటే ఏది కూడా వాక్యంతరమైనది. తినొద్దు, మనం ఎంత కావాలో అంతే తినొద్దు, తాగొద్దు ఎక్కువగా. సో ఈ గ్లటనీ అనేది కూడా సామెతల గ్రంథంలో ఉంటది. అది తిండిపోతూ దేవుని రాజ్యంలో. అందుకే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, ఏంది? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఏందో ఆనందిని. దేవుని రాజ్యంలో ఉండాలంటే నీకు నీతి ఉండాలి, నీకు సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందిస్తే దేవుని రాజ్యంలో. భోజనం పానం కాదు అంటే మీటింగ్ అంటే అది కాదు, తప్పు అర్థం చేసుకోవద్దు. తినాలి, కాకపోతే తినడానికి బతకొద్దు. నేను భోజనం పెడితే మీటింగ్ వస్తా అంటే తప్పు. ఉన్నా లేకున్నా వస్తా బ్రదర్, దేవుడు ఇస్తే తింటా, లేకపోతే లేదు. అంతేగాని ఫుల్ దీన్ని కొంతమంది చాలా తిండి దగ్గర వాళ్ళ విశ్వరూపం చూపిస్తా ఉంటారు. దేవునికి అట్లాంటి ఇష్టం లేదు. సో గ్లటనీ. దాని తర్వాత కామము, అనైతిక మరి ఈ యొక్క క్రియలు ఏదైనా చేసినది అవి కూడా శరీర సంబంధమైన శత్రువు. దాని తర్వాత అసూయ అంటే ఎవరు గుర్తుకొస్తారు బైబిల్లో? అసూయ అంటే ఇతరుల సొంతాన్ని కోరడం. అంటే ఇతరుల దగ్గర ఏముందో అది నాకుంటే ఎంత బాగుండే. ఇది కొంచెము ఏమంటారంటే లోభంకు కొంచెం దగ్గరే అసూయ అనేది.
వారి విజయానికి ద్వేషం. అంటే ఒకటి గెలిచాడు అనుకోండి, ఇద్దరు మనం పోటీ పోటీ చేస్తున్నాం అనుకోండి, ఎలక్షన్ లో మీరు గెలిచారు అనుకోండి, నేను ఫుల్ ద్వేషం అసూయ పెంచుకుంటా, అట్లా గెలిచి. సో అట్లా బైబిల్ ఇద్దరు ఉన్నారు, పేర్లు చెప్పండి. అసూయ, ఆ వ్యక్తికి అసూయ వచ్చింది. సౌలు. దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలది. సౌలుకి 1,000 కొలది, దావీదు 10,000. ఇదొక్క మాట భక్సింగ్ గారు చెప్తారు అబ్బా, ఇదొక్క మాట సౌలు జీవితంలో పతనానికి కారణమే. పాపం సిస్టర్స్ ఏం పొరపాటు చేసిరో, వాళ్ళు పాడిన సిస్టర్స్ పాటలు ఇవి కదా. సౌలుకి 1,000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడుతా ఉంటే, వీడేంద్రా బచ్చగాడు మొన్న వచ్చిండు, వీడు 10,000 ఏంది, నేను వెయ్యేనా, నేను రాజుని విషపు చూపు నిలిపినాడంట. అదొక్కటి భక్సింగ్ గారు రాస్తూ వచ్చిన పుస్తకాలలో మెసేజ్లు వింటూ వచ్చిన ఒక్కొక్క పాపం తర్వాత ఆ విషపు చూపు తర్వాత చంపాలనుకున్నాడు దావీదు, అల్లుడు. చూసినారా, ఈ అసూయ అనేది ఎంత ఘోరమైన క్యాన్సర్ లాంటిదంటే ఒక వ్యక్తిని చంపేదాకా. దాని తర్వాత ఒక్కొక్క పాపం చూస్తా ఉంటే సౌలు అక్కడి నుంచి ఆరంభమవుతా వచ్చింది. అన్ని దేవుని ఆత్మ వెళ్ళిపోవడము, దాని తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపించడము, దాని తర్వాత తన ఇష్టానుసారంగా జీవించడం, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనలో అది రాకూడదు. ఒకప్పుడు ఉన్నాయి ఇవన్నీ, దేవుడు వాటిని తొలగించాడు. కోపం అంటే సామాన్యమైన కోపం కాదు, మిక్కిలి కోపం. చాలు, మిక్కిలి కోపం అనే మాట చూస్తున్నాం కదా. మన జీవితంలో కూడా కోపం రావచ్చు, వాక్యంలో చెప్తూ కోపం పడండి, కానీ ఆ కోపం ఈ మిక్కిలి కోపం ఏం చేసిందంటే తమ్ముడిని అంటే మనసులో పెట్టుకున్నాడు, నా అర్పణ ఏం అర్పించబడలేదు, ఆయన ఎట్లా అర్పించబడలేదు. ఏం స్టార్ట్ అయింది, అసూయ. ఈ అసూయ దేనికి దారి తీసింది, మరణానికి దారి. తమ్ముడిని చంపేశాడు. సౌలు జీవితంలో కూడా అసూయ, దావీదును ఎప్పుడు చంపాలా, ఎప్పుడు దొరికితే చంపుతాను ఈ టైప్ పెట్టాడు. ఇలా అసూయ మన జీవితం వచ్చిందంటే అమ్మో చాలా డేంజర్. నువ్వు వెంటనే మనం ప్రభా నా అసూయ వస్తుందేమో, దయచేసి దీన్ని క్షమించండి, వాళ్ళు బాగుపడితే అది నాకు సంతోషం వచ్చేటకు చేయి ప్రభా అని చెప్పి. ఇది అప్పుడప్పుడు శరీరంలో ఉన్నాయి వస్తా ఉంటాయి, పైకి లేస్తా ఉంటాయి, దాన్ని అప్పుడే కట్ చేయాలి అంతే. దాన్ని మనం నీళ్ళు పోసి పెంచినాం అనుకోండి, ఇట్లా సెట్ అయినప్పుడు కష్టం తీయడానికి, మొక్కున్నప్పుడు పీక్ వాడే. ఇవన్నీ శత్రువులు ప్రభు వెళ్ళగొట్టినాడు. మన సొంత శక్తితో మనం వీటిని ఏం చేయలేము, అవి బలం కలిగినవి. ఒక్కొక్క సైన్యం అంట, ఈ కనానీయులు, పెర్జీలు, హివ్వీలు చూసారు కదా, ఈ రథములు ఐరన్ ఇనుప రథములు దాదాపు 4,000 5,000 ఇనుప రథములు ఉండేవంట వాళ్ళ దగ్గర. మన ఐగుప్తులో చూస్తాం ఎన్ని రథాలు, శ్రేష్టమైన కొన్ని 600 రథాలు తీసుకొని ఇస్రాయేల్ తరుముతా వస్తాడు కదా ఫరో రాజు. అవన్నీ సముద్రంలో పడిపోతాయి. అంటే ఐగుప్తు ఆ దినాల్లో ఎంత గొప్ప శ్రేష్టమైన దేశం. 600 రథాలు అప్పుడు ఉంటే వీళ్ళకి 4,000 రథాలు ఉన్నాయంట, ఇనుప రథాలు. ఇప్పుడు ఇస్రాయేల్ దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు ఎవరు బలవంతులు, వాళ్ళు బలవంతులు. కానీ ప్రభు వాడు వెళ్ళగొట్టేసినాడు అంటే ఎంత గొప్ప విషయం. ఎరుకో పట్టణం ఎంత గొప్పది, ఎరుకో పట్టణం ఎంత గొప్పది. దాని గోడలు కూడా మనం దాన్ని చూసుకుంటేనే కూర్చోవాలి అంతే, ఏం చేయలేము. అలాంటి దేశాన్ని, అలాంటి పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడానికి కారణము వీళ్ళ బలమా, విశ్వాసం అంతే. గోడలు పడిపోయినాయి, ఇట్లా మన చుట్టూ ఎట్లా పడిపోయినా అట్లా పడిపోయినాయి గోడలు. వాళ్ళ లోపలికి వెళ్ళారా, చంపి పడిపోయినారా, వాళ్ళు భయంతో చచ్చిపోయినారు సగానికి. అది ప్రభు అట్లా ఒక్కొక్కరి మీద విజయం ఇస్తూ వచ్చినాడు. మన శరీరం మీద ఉన్నా కూడా ప్రతి పాపానికి దేవుడు విజయం ఇచ్చినాడు. కాబట్టి ఉత్సాహం, సంతోషం, ఆనందము మన ముఖంలో కనబడాలి, మన హృదయంలో ఉప్పొంగాలి. ఆనందం చేసినప్పుడు ఏదో మౌనంగా చేస్తే ఎట్లా, ఏం చేస్తారో తెలియదు. కొంతమంది మంత్రాలు చదివినట్టే అవుతారు, కొంతమంది చెప్పి ఒక మాట అయినా ప్రభువా ఇగో నాలో కోపం ఉండేది, ఇది శత్రువును వెళ్ళగొట్టినావు, నీకు వందనాలు, ఏసునామమును ఆరాధిస్తున్నానంటే విన్నటోడికి కనీసం కొంచెం ఆత్మీయ మేలు వెళ్తే కానీ ఏమో చేస్తారు ఆరాధన. అట్లా చేయకుండా మనం ప్రతి వారం మనం కొంచెం దీంట్లో మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆరాధనలో కూడా మనం ప్రభుని సంతోషపెట్టాలి. ఇవన్నీ ప్రభు చేసినాడు, మనం మర్చిపోతున్నాం. వాస్తవానికి అన్ని వెలగొట్టినాడు ప్రభు. మనం ఏం చేసినా ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం, అరే ఒకప్పుడు నేను ఎంత పిచ్చోడ్రా వెయ్యి, అసలు నేను అసలు దేవుడు అంటే నాకు ఎంత కోపం ఉండేది, ఇప్పుడు ఎంత ప్రేమ. ఇది ఎప్పుడు నేను దీని విషయం ఎప్పుడు దేవుడికి నేను వందనాలు చెప్పలేదే. అంటే ఎన్నో ఉన్నాయి, లెక్కకు విసుకుంటాను, తల వెంట్రుకలకు ఉన్నాయి. అది కూర్చొని దావీదు అంటాడు, నేను జ్ఞాపకం చేసుకుంటే అబ్బాబా ఎన్నో ఉన్నాయి నీ యొక్క గొప్ప కార్యములు ప్రభా, నేను లెక్కించలేను ప్రభా అంటాడు. ఆ విధంగా 103వ కీర్తన మాట అంటాడు చూడండి దావీదు. ఆ మాట నేను మర్చిపోయాం. ఫస్ట్ పాయింట్ లో ఆయన మన మరణ శిక్షను కొట్టేసినాడు అన్నప్పుడు చెప్పాల్సింది 103:10 మన పాపం బట్టి మనకు ప్రతీకారము, దోషం బట్టి ప్రతిఫలం. మన పాపానికి ఒక ప్రతీకారం ఉంది కానీ చేయలేదు దేవుడు. మన దోషానికి ప్రతిఫలం ఉంది, మరణం, అది ఇవ్వలేదు. సో ఈ పాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నువ్వు ఇది చేస్తూ. రెండోదిగా శత్రువులు వెళ్ళగొట్టినాడు కదా. శత్రువులు అంటే చూసాం 7 రకాల దేశాల్లో
ద్వితీయోపదేశకాండ 7వ మొదటి వచనంలో 7 జాతుల ప్రజలను, ఈ 7 జాతుల ప్రజలు 7 డెడ్లీ సిన్స్, భయంకరమైన 7 పాపములు మన జీవితంలో. ఇంకొక చివరిగా 7వ పాపంలో సోమరితనం కూడా పాపమే. అంటే దేవుని మందిరానికి రా అంటే ఇప్పుడు ఏం పోతాంలే బ్రదర్, శరీరం ఏం చేస్తుంది. చాలా మంది ఉన్నారు యవనస్తుల పిల్లలు మందిరానికి రాకుండా ఈ సండే రాగానే హాయిగా పడుకోవడము. మా దగ్గర ఒకడు ఉన్నాడు పిల్లోడు, రారా మందిరానికి అంటే ఫోన్లోనే సినిమా చూస్తా ఉంటాడు, రాడు వాడు. ఎంత సోమరితనం, ఆ మంచం మీద అన్ని తీసుకురావాలి వానికి. సో ఇది కూడా దేవునికి చాలా, ఇది కూడా గొప్ప శత్రువు మనకి తెలుసా. సోమరితనం చాలా గొప్ప శత్రువు. ప్రభు వాటి నుండి విడిపించినాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభు చూపించాలి. మూడోదిగా ఆయన మీ మధ్యలో ఉన్నాడు కదా, జెఫన్యా 3:15. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మాట. ఈ బల్ల మనకి ఏం సూచిస్తుంది? యేసు ప్రభు శరీరము రక్తం మన మధ్యలో ఉందంటే సాక్షాత్తు సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు. ఇంకా మిగతా విషయం మర్చిపోండి, ప్రపంచం అంతా మర్చిపోండి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనడానికి మనం ఎంత సంతోషించాలి. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్తారు సమూయేలు గ్రంథంలో, మీకు తెలుసా ఇతిహాసం వస్తుంది. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్లు చూసి పడతారు, ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఏం చేద్దాం అని చెప్పేసి మందసం తీసుకురండి. మనం మందసం అంటే దేవుని సన్నిధి, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మందసం దేవుని సన్నిధి జ్ఞాపకం చేస్తుంది. మందసం తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం, ఇశ్రాయేల్ మందసం ఉంటే చాలు మనం గెలుస్తాం. కానీ జీవితాలు బాగాలేవు. దేవుడు ఏమంటాడు, నేను తోడుకుంటాను కరెక్టే, కానీ మీ జీవితాలు బాగుంటేవి కదా మీకు విజయం ఇస్తాను. మందసం తీసుకొచ్చినప్పుడు ఫిలిస్తీన్లు చూస్తారు, దేవుడు దండులో దిగి వచ్చినాడు రా అంటారు. ఏమంటారు, దేవుడే దండులో దిగి వస్తే మనం ఎట్ట గెలుస్తాము. వాళ్ళన్న మాటలు ఇవి. మీరు ఎప్పుడైనా చదివారా, విన్నారా లేదా? చదివిద్దామా? వినలే కాబట్టి చదివి. ఎందుకంటే ఈ మాటలు అన్ని కూడా గ్రహిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? 4:4 నుంచి. మొదటి సమూయేలు 4:4 నుంచి తీసారందరూ. కాబట్టి జనులు షిలోహులకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతు యెహోవా నిబంధన మందసం తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులు హోప్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయుల కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండలోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు ముందు వారికి ఇలా సంభవింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతులని మనను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులకు తెలుసు దేవుని యొక్క మందసం వస్తే అయ్యయ్యో మనం ఏం చేయలేము, మనము గెలవలేము అన్నప్పటికీ కూడా వాస్తవానికి భయపడినోడు ఏం చేయాలి? పారిపోవాలి. కానీ వాళ్ళ ధైర్యం ఎంత గొప్పదంటే, వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే చూడండి, ఫిలిస్తీ 9వ వచనం, ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాజ్యుల యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయిరి. అబ్బబ్బబ్బ, వినడానికి చాలా బాధేస్తుంది. దేవుడు దండులో ఉన్నాడు కానీ ఇశ్రాయేలు ఓడిపోయినా. కారణం ఇశ్రాయేలు జీవితం బాగాలేదు. సో మనం కొన్ని చాలా అనుకుంటాం దేవుడు మధ్యలో ఉన్నాడు చాలే మనం ఎట్లుంటే అట్లా. కాదు కాదు కాదు. సో ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని సన్నిధి చాలా పరిశుద్ధమైనది. దేవుని సన్నిధి పరిశుద్ధత లేకుండా నువ్వు మందసం తీసుకొచ్చిన ప్రయోజనం ఏంది? అదే ఫిలిస్తీయులు మందసం తీసుకెళ్లిపోయినారు. దాని తర్వాత ఇంటికి చదవండి, ఈ మందసం తీసుకెళ్లిపోయి వాళ్ళు దేవుడి గుడిలో పెడతారు. దాగోను వాడి గుడిలో పెడతారు, పెద్ద విగ్రహం. అక్కడ దేవుని మందసం పెడతారు. జీవం గల దేవుని యొక్క మందసము ఒక విగ్రహం ముందు పెట్టినారు. పొద్దున్న లేగానే అది పడిపోయింది, దాని కాలు చేతులు పడిపోయినాయి, దాని తల పడిపోయింది. మందసం ముందు దాని పవర్ ఉంది, మందసం శక్తి ఎక్కడ పోలేదు. కానీ ఇశ్రాయేలీలు దాన్ని ఏం చేయలేకపోయినారు, పరిశుద్ధతతో పాటించలేకపోతే వచ్చినారు. వాళ్ళు ఎక్కడ తీసుకుపోతే మందసం అక్కడ వాళ్ళకి తెగులు తెలియలేదు. బాబో ఇది ఉత్తరమాకాన్ని పంపించేస్తారు వాళ్ళు. చివరికి దేవుని సన్నిధి పరిశుద్ధమైనది కాబట్టి యెహోవా మీ మధ్యన ఉన్నాడు అన్న మాట మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మందసంలో ఉన్నాడు. ఎక్కడ? మందసంలో ఉంటుంది. దాని తర్వాత మందసం సొలొమోను కట్టిన దేవాలయంలో తీసుకొచ్చినారు కదా.
సొలొమోను ప్రార్థన చేస్తాడు, దేవా ఆకాశమందున దేవా అబ్రహాం ఇసాకు యాకోబు అంటే మహిమ దిగొస్తుంది పైన. పెద్ద అసలు అందరు చూసి ఆశ్చర్యపోతారు, పాపం దేవుడు దిగొచ్చేస్తాడు, ఆ మందసం అక్కడ ఉంటా వచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మందిరం అంటే వాళ్ళకి ఎంత గొప్ప ఇష్టం అంటే ఇంకా దేని పట్టించుకురాలి. మందిరం అంటే ప్రాణం ఇస్తురాలు. మందిరం అంటే అసలు ఇట్లా అంటారు కదా, దీని తోడైతే జీవిత అట్లా మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలు మాకు ఎరుసలేం మందిరం, ఎరుసలేం మందిరం. దేవుడు అంటారు వీళ్ళు నన్ను పక్కన పెట్టేసి మందిరం 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 అంటారు బాబు. నేను చెప్పిన ఆజ్ఞలు ఏమైనాయి? ఇప్పుడు వ్యభిచారించవద్దు అంటే వీళ్ళు ఏమంటారు? మందిరం అంటారు, వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు దేవుడు ఒకరినొకరు చంపుకోవద్దురా అంటే చంపుకుంటారు, మళ్ళీ మాకు మందిరం ఉంది అంటారు. అంటే మా దేవుడు మా దగ్గర ఉన్నాడు, ఇంకా మేము దేవుడు భయపడము. దేవుడు చూసి సరే మీరు మందిరం ఇంత ప్రేమిస్తున్నారు, నన్ను మీరు ఏం చేయట్లేదు, ఆ మాటలు ప్రేమించట్లేదు, మీరు మందిరం మీకు ముఖ్యమైనది అని చెప్పేసి నెబుకద్నెజరు రాజుని మెప్పించారు. ఓ బాబు, ఓ దాన్ని ఏం చేయి, మందిరం. ఈ భూ ప్రపంచం మీద ఇంతవరకు కట్టబడలేదు అలాంటి మందిరం. బంగారముతో పొదిగినారు. ఇంత బంగారం ఇప్పుడు కొంటేనే 1,50,000 ఎంత ఉంది, ఇంతే, చటాక్ కూడా కాదు. అట్లాంటిది కొన్ని కిలోల 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 బంగారం, మొత్తం బంగారంతో పొదిగిన మందిరం వైభవం అసలు అబ్బబ్బ దాన్ని వర్ణించలేము. దేవుడు అనుమతించాడు. ఎందుకు? దేవుని కంటే గొప్ప ఏం లేదు. అక్కడ వాళ్ళు కూలబెట్టినప్పుడు మందసం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడైతే మందిరాన్ని కాలబెడుతున్న మందసం లేదు అక్కడ, దేవుడు దాన్ని మాయం చేస్తాడు. దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోతా వచ్చింది. మందిరం గోడలు ఏం చేసుకుంటారు, కూలబెట్టుకోండి, కానీ ప్రభు సన్నిధి అక్కడ లేదు. దేవుడు దాన్ని ఇంతవరకు తెలియదు ఎక్కడ ఉంది మందసం, తెలుసా ఎవరికైనా? ఇబ్బంది లేదు. అయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ మందసమే యోహాను సువార్తలు మనం చూస్తాం. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని ఎద్దు ఉండను, వాక్యం దేవుడే ఉండేను, ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపద మన మధ్య నివసించిన అదే మందస్సు ఇప్పుడు మన మధ్యనున్నాడు. అసలు మనకి ఎంతో దూరంలో ఉన్నవాడు. ఒకప్పుడు మనం ఆయన పేరు కూడా ఉచ్చరించలేని అన్య జాతి ప్రజలం. ఇస్రాయేల్ కాని వారందరూ ఎవరు తెలుసా? కుక్కలు. ఇస్రాయేలే దేవుని బిడ్డలు. అందుకే యేసుప్రభువు అంటాడు, యజమాను బల్ల మీద పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఏటో ఇష్టం కాదండి ప్రభా, యజమాను బల్ల మీద వాడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అంటే, మేము కుక్కలు లాంటి వారు అయినప్పటికీ కూడా ఆ రొట్టె ముక్కలు మేము తింటున్నాం కదా అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పదని ప్రభా అంటే. అంతే, దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వాడు సున్నతి చేయబడటం ద్వారా, నిబంధన చేయడం ద్వారా దేవుడు వారిని తన జనము అన్నాడు. కానీ వారి అవిధేయత మనకేమైంది, మనకు దారి దేవుడు ఇచ్చినాడు. సో ఒకప్పుడు అసలు దానికి మనము అసలు ఆ పేరు కూడా ఎత్తడానికి మనకి ఏం లేదు, అర్హత లేదు. దేవుడు మన మధ్య లేడు. ఇశ్రాయేలు దేవుడు వారు కాకపోతే, అందుకే పౌలు అంటాడు, వాగ్దానాలు వారి దేవుడు వారు పరజనులు మనము. ఒకప్పుడు దూరస్థులమైన వారము, ఇప్పుడు దేవుడు సమీపస్తులుగా ఉన్నాం. ఆ దేవుడే దిగొచ్చినాడు మన మధ్యలో. ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు, వారి మధ్యలోనే ఉంటారు. ప్రభు ఇక్కడ ఉన్నాడు, నీ మధ్యనున్నాడు. ఎంత గొప్ప కార్యం. అసలు దీన్ని బట్టి మనము గంటలు గంటలు ఆరాధించాలి. మెసేజ్లు గంటలు గంటలు కాదు. ఆరంభంలో భక్సింగ్ గారు ఈ ఆరాధన క్రమం ఆరంభించినప్పుడు 4 గంటలు జరిగిందట. ఓన్లీ వర్షిప్. ఎంత? ఓన్లీ 4 గంటలు వర్షిప్ జరిగితే అసలు ఇంత తొందరగా అయిపోయిందా అనిపించిందట ఇంకా అందరికి. అలాంటి ఉజ్జీవంతో కూడిన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ప్రభుని ఎందుకు ఆరాధించాలి? సంతోషంతో గంతులు వేయడి సియోను కుమారి, యెరూషలేము నివాసులారా, ఇశ్రాయేలు వారులారా, సాధన చేయండి, సంతోషించండి, దుఃఖంతో ఉండకండి. ప్రభు దినము మనం సంతోషముతో, ప్రభు నా మరణ శిక్షను కొట్టేసినాడు, నా మీద మరణ శిక్ష లేదు, నా మరణంను ఆయన తీసుకున్నాడు. దాన్ని బట్టి ప్రభు నిన్ను ఆరాధిస్తున్నాను. ఆ శత్రువులు ఎన్నో, ఆ శత్రువులు మీకే తెలుసు, నీ శత్రువు మీకు తెలుసు, నా శత్రువు నాకు తెలుసు. ఒకప్పుడు శరీర శత్రువులు ఎవరు, వాటిని ప్రభు వెలగొట్టినాడు. ప్రభు వెలగొట్టి మనకు మరి తన ఆత్మ సంబంధమైన వరములతో ప్రభు మనం నింపుతూ వచ్చినాడు. ఒకప్పుడు దేవుడు ఎక్కడో మనకు తెలియని వాడు, మన ఆయన పేరు ఎత్తడానికి కూడా యోగ్యత లేని వాడు, దేవుడు మన మధ్యలోనికి వచ్చి. అట్లా చూసుకుంటే ఇప్పుడు 100వ కీర్తనకు రండి. ఈ 3 అర్థమైనాయి కదా. ఇప్పుడు 100వ కీర్తనలో సమస్త దేశాలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించడి, ఉత్సాహకరం చేయడానికి సన్నిధిలోనికి రండి. ఇంతవరకే మనం చూస్తున్నాం. ఇంకా మొత్తం చూసుకుంటే రేపు అవుతుంది, కానీ ఎక్కువ సమయం చూస్తాం. ఇప్పుడు 2 యెహోవా దేవుడు అని తెలుసుకుని అంటున్నా అక్కడ. ఒకప్పుడు మనకు తెలీదు ఆయన ఎవరు, కానీ ఆయన తను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు మనకు తెలుసు ఆయన ఎవరు. యెహోవా దేవుడు, ఆయన నా దేవుడు, నా పాపము నా మరణం కొట్టేసిన దేవుడు, నా శత్రుడు వెళ్ళగొట్టిన దేవుడు, నా మధ్యనున్న దేవుడు. ఇప్పుడు నేను ఆయన తెలుసుకున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన నా తండ్రి. ఎందుకు? ఆయన నన్ను పుట్టించినాడు. ఆయనే మనల్ని పుట్టించింది ఎవరు? ఆయనే. ఆయన తండ్రి కాబట్టి పుట్టించినాడు. సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. నువ్వు నా పరలోకపు తండ్రివి. మనం పరలోకపు తండ్రి అని ఆరాధిస్తాం.
ఆయన మనం పుట్టించి, ఆయన మన తండ్రి, మనం ఆయన వారం అంటే మనం ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి. రెండోదిగా మనం ఆయన ప్రజలము అంటే ప్రజాపతి అంటే ఎవరుంటారో దానికి, ప్రజలు అంటే ఏదుంటది, ప్రభుత్వము. ప్రజలు ఉండాలంటే గవర్నమెంట్ ఉంటది, అంతే కదా. పీపుల్ అంటే గవర్నమెంట్. మనం ఆయన ప్రజలం అంటే ఆయన మనకి ఏమై ఉండాలి, ఆయన మన రాజే ఉండాలి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన పరిపాలించి ప్రజలం మనం. ఆయన మన రాజు, ఆయన మన తండ్రి, ఆయన మన రాజు. ఆయన మేపు గొర్రెలం అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉండాలి, మనం గొర్రెలం అంటే ఆయన మన మంచి కాపరి కదా, గొర్రెలకు మంచి కాపరి. ఇప్పుడు 3 సంగతులు ఇక్కడ చూసాం. 3వ వచనం, ఆయనే మన తండ్రి, ఆయన మన రాజు, ఆయన మన మంచి కాపరి. సో అందుకే ప్రభువుని మనం తెలుసుకునే వారమే ఉండాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభువును మనం ఆరాధించాలి. 5వ వచనంలో యెహోవా దయాళుడు అంటే మంచివాడు, ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరం ఉంటది. కాబట్టి మనం ఈ దేవుణ్ణి ఆరాధించటకు ప్రభు మనకు సాయం చేయాలి. ఓ పల్లవి పాడదామంటారా? యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కాలేదు. చూడండి సాంగ్ నెంబర్. దొరికిందా? యెహోవా మహాత్మ్యము 2:10. దీంట్లో మనము అదే పాత దాంట్లో 2:10, కొత్త దాంట్లో 2:12. మొదటి వచనము, 2వ వచనం, 2 చరణాలు మాత్రం పాడదాం, సమయం ఇస్తలేదు. ఈ 2 చరణాలు పాడి మనం ఆరాధనకి వెళ్దాం. 212, 210. యెహోవా మహాత్మ్యం గొప్పది, ఎంతో గ్రహింప శక్యం కాదు. యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపేదాముదారండి, పరక్రమ క్రియలు తెలిపేదాముదారండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటించు, పరిశుద్ధ కార్యము ప్రకటించు. యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. మహత్యము కలిగిన దేవుడను, మహత్యము కలిగిన దేవుడను, మహిమను విడచి నరుడుగా జనించి, మహిమను విడచి నరుడుగా జనించి, ఆహా సిలువలో తలడొలించె, ఆహా సిలువలో తలడొలించె. రక్షణొసగే మనకు, రక్షణొసగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ప్రభువుని ఆరాధిద్దాం. ఎక్కువ సమయం తీసుకొని పర్లేదు.